వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెరుగుతుంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దెదించేందుకు విపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి పావులు కదుపుతున్నాయి. రెండు పక్షాలకు కూడా దక్షిణాది రాష్ట్రాలు చాలా కీలకం. వీటిల్లో కర్ణాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. నేతల రాకపోకలు పెరిగాయి. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. మరి కర్ణాటకలో ఏ పార్టీ బలం ఎంత? గత ఎన్నికల్లో ఏం జరిగింది? కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటికి 2019లో 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. బీజేపీలో 27 స్థానాలు పోటీ చేయగా మరొక స్థానాన్ని ఎన్డీ కూటమిలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు అప్పగించింది కమల దళం. ఇక కాంగ్రెస్ 21 సీట్లలో, జేడీఎస్ 7 స్థానాల్లో పోటీ పడ్డాయి. అప్పట్లో ఈ రెండు పార్టీలు కూటమిగా ఉండేవి. బీఎస్పీ సైతం 28 సీట్లలో పోటీ చేసింది. ఇక ఫలితాల విషయానికి వస్తే కాంగ్రెస్, జేడీఎస్కు గట్టి షాకే తగిలింది. రాష్ట్రంలో అప్పట్లో రెండు పార్టీల కూటమి అధికారంలో ఉంది. కానీ రెండు చెరకుటి అంటే మొత్తం మీద 28 సీట్లలో గెలిచింది 2 చోట్లే. అధికార పక్షానికి షాక్ ఇస్తూ బీజేపీ ఏకంగా 25 నియోజకవర్గాల్లో భారీ విజయాన్ని దక్కించుకుంది. కమలదళం మద్దతుతో పోటీ చేసిన సుమలత సైతం గెలుపొందారు. ఫలితంగా 28 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 26 సీట్లు దక్కాయి. పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే బీజేపీకి 51.75% ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్కు 3.9% ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కు అది 32.11%గా ఉంది. జేడీఎస్కు 9.7% ఓట్లు మాత్రమే పడ్డాయి. బీఎస్పీకి అత్యల్పంగా 1.18% ఓట్లు వేశారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. కొంతకాలానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లి బీజేపీలో చేరారు. ఫలితంగా మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించింది. యడియూరప్ప మరోమారు సీఎం అయ్యారు. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయనుకున్న సమయంలో యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది కమలదళం హైకమాండ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మాయిని ముఖ్యమంత్రిని చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా 40% కమిషన్ గవర్నమెంట్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్. 224 సీట్లున్న అసెంబ్లీకి గత ఏడాది మేలో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది కాంగ్రెస్. ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ జరిగింది. దాదాపు 7 దశల్లో జరగనున్న ఈ పోలింగ్ 4 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ప్రతి పార్టీ కూడా ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరొకసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఉత్తర భారతదేశంలో ఉన్నంత బలంగా బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిలో లేదనే చెప్పాలి.